ఒక్క చిన్న మిస్టేక్ మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యాన్ని కూల్చేస్తుందనడానికి మరొక ఉదాహరణ బండి భగీరథ్ ఇష్యూకి సంబంధించి. సో వాళ్ళ నాన్నకు సంబంధించి ఎంతో కష్టపడ్డాడు. చిన్న కార్యకర్త స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి తెలంగాణ బీజేపీని శాసించే స్థాయి దాకా ఎదిగాడు, కేంద్ర మంత్రి స్థాయి వరకు కూడా ఎదిగాడు. అయితే ఇక దాన్ని ఏమంటారు, మంది ఎక్కువైన కొద్దీ అదేదో మజ్జిగ పలసనైనట్టు భారతీయ జనతా పార్టీలో కూడా లీడర్లు వచ్చిన కొద్దీ అక్కడ కొంత ప్రియారిటీస్ అనేది మారింది. ఆ తర్వాత ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఊడింది. దాని వెనకాల కూడా చాలా కారణాలు ఉన్నారు. ఆ డిబేట్కి మనం పోతలేం, కానీ ఆయన మంత్రి పదవి ఊడబోతోంది అని అయితే సమాచారం అందుతోంది. దానికి సంబంధించి నిన్న ఈ మంత్రి పదవి ఊడుతుంది, మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. 25 మంది నుంచి 30 మంది కేంద్ర మంత్రులకు ఉద్వాసన వెలగబోతోంది భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ అని చెప్పేసి వినబడుతున్న సమయంలో దీంట్లో బండి సంజయ్ కూడా ఉంటాడు అని చెప్పేసి చర్చ నడుస్తుంది. నిన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏమో ఢిల్లీకి పోయాడు. ఈయనకు సంబంధించిన సమాచారం తీసుకుపోయినాయేమో ఇక్కడ చర్చ. బండి సంజయ్కి సంబంధించిన కేసు విషయంలో వాళ్ళ ఆ వివరాలు తీసుకొని రావాలని చెప్పేసి ఏమో రామచంద్రరావు చెప్పారు. ఆయన తీసుకొని పోయాడు. ఇక్కడ ఆఫీసులో ఆయన లేని సమయంలో బండి సంజయ్ పోయాడు. ఆయన లేని సమయంలో నేను పోవద్దని కాదు, కానీ పోయే హక్కు ఆయనకు ఉంది. కానీ ఈయన ఎవరికైతే ఫోన్లు చేసో మెసేజ్ చేసో ఆఫీస్కి రండి మద్దతుగా అని పిలిస్తే చాలా మంది నాయకులు హ్యాండ్ ఇచ్చేసారట. ఆఫీస్ బేరర్లు లేరు, ఇంకా మిగతా ఎవరు చాలా మంది జనరల్ సెక్రటరీలు కానీ వైస్ ప్రెసిడెంట్లు కానీ ఎవరు కూడా పోలే. ఒక ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు అండ్ ఆయన పైడి రాకేష్ ఎమ్మెల్యే, సో వాళ్ళిద్దరు మాత్రమే అటెండ్ అయ్యారు. ఆయన ఎంబడి ఉన్నారు. ఆయన ఏదో చెప్పుకునే ప్రయత్నం చేసింది, కానీ ఆయన కళ్ళలో క్లియర్గా కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా అయితే కనబడ్డది. సో ఏది ఏమైనా నేను చచ్చినా కూడా నా మీద భారతీయ జనతా పార్టీ కండువనే కప్పాలి. ఇది ఒక్క నావకన్ విషయంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశ వ్యాప్తంగా మీరు నిఖార్సైన నిబద్ధత కలిగిన ఏ కార్యకర్తను కదిలించినా మేము చస్తే నా మీద భారతీయ జనతా పార్టీ జెండానే కప్పుకోరు అంటారు. మీరు కావాలంటే కనుక్కోరు అని చెప్పేసి బండి సంజయ్ ఏదో మాట్లాడే ప్రయత్నం చేసిన. అంటే మీరు ఏం కొత్త పార్టీ పెడతాడు బండి సంజయ్ అని ఒక చర్చ నడుస్తుంది బయట. సో నా పార్టీ పెట్టే ఉద్దేశం అయితే లేదు. చచ్చినా బతికినా ఇదే పార్టీలో ఉంటా చివరి శ్వాస దాకా అని చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా మంత్రి పదవి కాపాడుకునే ప్రయత్నం ఏదైనా కావచ్చు, లేదా ఇంకా ఇబ్బందులు తలెత్తకుండా కాపాడుకునే ప్రయత్నం కావచ్చు. కానీ ఒకసారి అట్లాంటిది ఏమైనా జరిగితే డిసిషన్ మేబీ చేంజ్ కావచ్చు. సో ఎందుకంటే ఒకసారి నాది అనుకున్నంత రోజులు బాగానే ఉంటది. నువ్వు ఎన్ని రోజులు సేవ చేసిన పార్టీ శాశ్వతం, వ్యక్తులు కాదని చెప్పేసి బండి సంజయ్ చాలాసార్లు చెప్పిండు. నువ్వెంత పెద్ద తోపు అనగా నీకు ఆదరణ ఉన్నన్ని రోజులే పార్టీ నిన్ను కూడా ఆదరిస్తుంది. ఒక్కసారి నీ గ్రాఫ్ పడిపోతే నువ్వు ఇదివరకు ఆ పార్టీకి ఎంత ఊడియం చేసినావు, ఎంత వడగొట్టినావు అనేది కూడా పట్టించుకోదు ఏ పార్టీ కూడా, పక్కకు పెట్టేస్తుంది. సో స్కిల్స్, ప్రజాదరణను, డబ్బు ప్రవాహము ఏదో ఒకటి నువ్వు ఆ ఎంగేజింగ్ లో అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు మాత్రమే ఏ పార్టీ కానీ నేను కాపాడుతుంది. మరి ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ నుంచి బండి సంజయ్ కొంత గ్రాఫ్ తగ్గుతోంది, కొంత రకంగా ఇబ్బంది పడుతున్నాడు అనే మాట మాత్రం ఇది ఖచ్చితంగా వాస్తవం. అయితే మరి ఆయన మంత్రి పదవి పోతుందో ఏమైతే అయితే చూడాలి. సో ఢిల్లీ పర్యటనలో బండి సంజయ్ కొడుకు కేసుకు వ్యవహారానికి సంబంధించి పార్టీకి జరుగుతున్న నష్టం గురించి అధిష్టానానికి వివరించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు అని అంటారు. సో పార్టీకి నష్టం జరిగిందని తీవ్ర అసహనంతో ఉన్న అధిష్టానం రేపు సాయంత్రం మోడీ అధ్యక్షతన జరిగే మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం, అంటే ఇప్పుడు ఈరోజు సాయంత్రం జరగబోతోంది. మరి దాంట్లో ఏం నిర్ణయం తీసుకోబోతారు? మద్దతుగా పార్టీ ఆఫీస్కి రాని వైస్ ప్రెసిడెంట్లు కానీ, జనరల్ సెక్రటరీ కానీ, సెక్రటరీలు కానీ, ఆఫీస్ బేరర్లు కానీ వీళ్ళు ఎవరు పోలేదట. గంగిడి మనోహర్ రెడ్డి ద్వారా నిన్నటి నుంచి రమ్మని ఎంత బతిమాలినా ఎవరు రాకపోవడంతో చివరికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని తన అనుచరులను తీసుకొని వెళ్ళిన బండి సంజయ్ కుమార్. సో ఏదైనా ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి కొడుకు విషయాన్ని కాస్త పక్కగా పెడితే పార్టీకి మాత్రం చాలా సేవ చేసిండు బండి సంజయ్ కుమార్. ఏ రకంగా చేసిండు? అగ్రెసివ్ చేసిండా, లేకపోతే మతాలు రెచ్చగొట్టిండా, ఇవన్నీ వేరే చర్చ మళ్ళా. బట్ పార్టీకి మాత్రం ఊడిగం చేసినని చెప్పాలి ఒక రకంగా. ఆఖరికి అమిత్ షా చెప్పులు కూడా మోసి అంటే తప్పేముంది నాకంటే పెద్దోడు అన్నాడు, సమర్థించుకోవడం వేరే విషయం. మళ్ళీ చాలా పార్టీలలో చాలా మంది అట్లాంటి చేస్తుంటారు. అంతటి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సేవ చేసినటువంటి బండి సంజయ్ కుమార్ను భారతీయ జనతా పార్టీ ఈ కష్టకాలంలో కాపాడుకుంటుందా, కాపాడుకోదా? ఆయనకు ఉద్వాసన పలుకుతుందా? మరి ఆయనకు ఉద్వాసన పలకడం ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పార్టీ కార్యకర్తకైనా ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. ఏంటంటే మీరు ప్రాణాలకు తెగించి కొట్లాడినా, కింద మీద రోడ్ల మీద వండి కొరినా, మీ జీవితం ప్రతి సెకండ్ని మీరు ప్రతి రక్త బొట్టుని మీరు పార్టీ కోసం ఖర్చు పెట్టినా వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు, నీ దగ్గర క్రీమ్ ఉన్నంత వరకే ఆ పార్టీలు వాడుకుంటే తర్వాత పక్కకు పెడితే అనే మెసేజ్ అయితే దేశవ్యాప్తంగా వెళ్ళే అవకాశం అయితే ఉంది.